రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినా భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ దేశం నుంచి చమురును భారత్ దిగుమతి చేసుకుంటూనే ఉంది. ఇప్పటికే భారత్పై 25% సుంకాలను ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేస్తే అదనంగా పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను తాను కూడా విన్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే అలాంటిదేమీ లేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పు ఉండబోదని భారత ప్రభుత్వ అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ పేర్కొంది. చమురు కొనుగోలుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందాలు ఉంటాయని, రాత్రికి రాత్రి వాటిని నిలిపివేయడం కుదరదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. రష్యా చమురు కొనుగోలు విషయంలో దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఇప్పటికే పలుమార్లు భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా ఆ ప్రభావం భారత్ పై పడకుండా రష్యా చమురు తోడ్పడినట్లు తెలిపింది. ఇరాన్, వెనిజులా చమురుపై ఉన్నట్లు రష్యా చమురుపై ప్రత్యక్ష ఆంక్షలు లేవు. ఐరోపా సమాఖ్య విధించిన ప్రస్తుత ధర పరిమితి ప్రకారమే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. రష్యాతో స్థిరమైన కాల పరీక్షకు తట్టుకొని నిలబడిన భాగస్వామ్యం ఉందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.